దాంతో ఎలా పచ్చడి పడతారో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్లో ఇలా ఫ్రై కానివ్వాలి. ఓకేనండి, చేపలు వేసేసాం. చక్కగా డీప్గా ఫ్రై అయిన చేప ముక్కలన్నీ దీంట్లో కలిపేసుకున్నాం. ఫిష్ పచ్చడి పట్టాలనుకున్న వాళ్ళు ఒక 3-4 కిలోల చేప దొరుకుద్ది. ముదురు చేప అయితే పచ్చడికి బాగుంటుంది, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. అమ్మ, ఈరోజు మీకు సూపర్ ఒక మంచి రెసిపీ. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చాలా రేర్గా చేస్తుంటా నేను. అదే పికెల్, నాన్ వెజ్ పికెల్. చికెన్ పట్టాను, చూసారు చికెన్ పచ్చడి ఎలా పడతారో. రొయ్యల పచ్చడి పట్టాను, ప్రాన్స్ పికెల్ ఒకటి. చేపలు కూడా పట్టినాను, చేపలతోటి ఎలా పికెల్ పడతారో చూపించున్నారు. అది ఇప్పుడు చేయబోతున్నా. ముళ్ళు లేకోకుండా, బోన్లెస్ అంటారు కదా, కొరమేను తీసుకున్నానమ్మా. కొరమేను తోటి బోన్లెస్ చేయించుకొచ్చి పీసెస్ తీసుకొచ్చాను. దాంతో ఎలా పచ్చడి పడతారో చూపిస్తాను ఇప్పుడు, రండి. ఓకేనమ్మా, ఫిష్ కూడా కడిగేసాను, చూసారు కదా. నీట్గా ఈ సైజు పీసెస్ అయితే కట్ చేయించుకురండి. చక్కగా బోన్లెస్ చేయమని అడగండి. ఇలాగా జల్లెళ్ళండి దాంట్లో పెట్టేసుకుంటే వాటర్ మొత్తం ఇదైపోతుంది. వీటికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు ఎలాగో చేపలు తెచ్చేసాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అమ్మ, ఇదిగో చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలి. అలాగే గరం మసాలానమ్మ, ఇదిగో కారం, ఇదిగో పసుపు, ఇక్కడ ఉంది పసుపు. సాల్ట్, యాజ్ యూజువల్ సాల్ట్ ఉండాల్సిందే కారంతో. గరం ధనియాల పొడి కొంచెం, ఎంతవరకు కలుపుతారేంటి అనేది చెప్తాను. జీలకర్ర పొడి, మిక్సింగ్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇదిగోనమ్మా ఆవాల పొడి. ముఖ్యంగా ఏ ఆవకాయ లాంటిది పట్టినా సరే, ఊరగాయ లాంటిది, ఆవాల పిండి అయితే మాత్రం కంపల్సరీ కావాలమ్మా. యాజ్ యూజువల్ మెంతు పొడి, మనం కూరలో కూడా వాడుతుంటాం కదా, మెంతిపిండి మనకి ముఖ్యంగా కావాల్సినవి ఇవన్నమాట. అలాగే ఆయిల్, మ్యాక్సిమం నువ్వుల నూనె వాడచ్చమ్మా. అన్ని పచ్చళ్ళకి నువ్వుల నూనె వాడచ్చు. ముఖ్యంగా నాన్ వెజ్కి వచ్చేసరికి ఏంటంటే నువ్వుల నూనె కొంచెం తగ్గించేయండి. ఎందుకంటే వెజిటబుల్స్ ఏదన్నా పచ్చళ్ళు పెట్టినప్పుడు నువ్వుల నూనె వాడుకోవచ్చు. నాన్ వెజ్కి వచ్చినప్పుడు మాత్రం పప్పు నూనె అంటారు, వేరుశనగ నూనె, పల్లీల నూనె అంటారు కదా, అది తీసుకున్నానమ్మా. అది వాడదాం. దాంతో ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇంకొకటి, మొత్తం పచ్చడంతా అయిపోయిన తర్వాత లెమన్ పిండుకోవాలి. లెమన్ తీసుకొచ్చాను, చూపిస్తాను. లెమన్ లాస్ట్లో మొత్తం చల్లారిన తర్వాత వేడి నూనె మొత్తం ఎలా చేస్తానో ప్రాసెస్ చెప్తాను. అది చల్లారిన తర్వాత మనం లెమన్ పిండి వేసుకోవాలి. చాలామంది చింతపండు కలుపుతారమ్మా, చింతపండు అవాయిడ్ చేయండి. చింతపండు ఎందుకంటే వాటర్ మిక్సింగ్ తోటి మనం పిండేటప్పుడు ఆ గుజ్జు వాటర్ కలపాలి కాబట్టి కొంచెం బూజు వచ్చే అవకాశం ఉంటుంది దానికి. పులుపు అనేది పులిపే కాబట్టి గుజ్జు కూడా ఎక్కువ వస్తుంది చింతపండుతోటి. మనకి ఈ గుజ్జు ఎక్కువ సరిపోద్ది గ్రేవీనే. లెమన్ ఎక్కువ వాడటానికి ట్రై చేయండి అమ్మా. లెమన్ లాస్ట్లో పిండుతాం. అది ఎలాగేంటి అనేది ప్రాసెస్ ఫస్ట్ నుంచి చెప్తాను మీకు. ఓకేనండి, కళాయి పెట్టుకున్నాం, స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించాను. ఎప్పుడు పెట్టేటారమ్మా, పచ్చడి కాబట్టి కొంచెం తిప్పడానికి వాటికి ఎక్కువ తక్కువలు అనే దానికంటే కూడా తిప్పడానికి ఎంచుకోవడానికి బాగుంటుందని కొంచెం పెద్ద కళాయి పెట్టాను. పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఇదే కళాయి మీద పెట్టాం మనం, గుర్తుండి ఉంటుంది మీకు. చూస్తున్న వాళ్ళకి, పాత సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు మన పికిల్స్, చికెన్, ప్రాన్స్ అన్నీ కూడా. చూడండి, ఇదంతా డ్రై అవుతుంది. వాటర్తో కడిగి పెట్టాం కదా, డ్రై అయిపోవాలి. ఓకే రండి, ఆయిల్ పోసేద్దాం. ఓకేనండి, ఆయిల్ పోసాం, కాగిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. కొంచెం చూసుకో, ముక్కలు ఎలా వేస్తావేంటనేది జాగ్రత్త, నిదానంగా. ఐ థింక్ మొత్తం అంతే. అంతే. ఎస్. ఓకేనండి, చూస్తారు కదా, ఫిష్ వేసేస్తాం. చక్కగా ఫిష్ని ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. ఎంతవరకు అంటే ఎప్పుడు చెప్పే విధంగానే లైట్ బ్రౌన్ కలర్ అమ్మ. ఇప్పుడు ఇవి చక్కగా మంచి బ్రౌన్ కలర్కి రావాలి. చూసుకోండి, తెల్లగా ఉన్నాయి కదా, ముళ్ళు లేకోకుండా చక్కగా బోన్లెస్ అంటారు వీటిని. కొరమే తీసుకోవటం,
కొరమేననే కాదమ్మా, బొచ్చు కూడా తీసుకోండి, మీ ఇష్టం, ఏది కంఫర్ట్ ఉంటే అది. కాకపోతే బోన్లెస్ చేయమనండి. రేపొద్దున పిల్లలు ఏదైనా తిన్నా కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ముక్కలు వేసి తినేస్తారు కాబట్టి బోన్లెస్ చేయించాను, ముళ్ళు లేకుండా చేయించుకోవాల్సి వచ్చింది. ఆల్వేస్ బొచ్చుతో పట్టుకోవచ్చు, కొరమేనతో పట్టుకోవచ్చు, పండుగప్పుతో పట్టుకోవచ్చు, మన ఇష్టం, వంజరంతో పట్టుకోవచ్చు, ఏ చేప అయినా పర్లేదమ్మా. కాకపోతే ముళ్ళు లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు కూరకంటారా మనం చక్కగా ముళ్ళు తీసుకుంటాం, తినేస్తాం. పచ్చడి అనేసరికి ఏంటంటే కొంచెం అందరూ వేసుకుంటారు కాబట్టి పచ్చడి అన్నం గబగబా తినేస్తుంటాం, ఇంత చిన్న చిన్న ముక్కలే ఉంటాయి. ముళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది ఎప్పుడు కూడా. అందరికీ తెలిసిందే, బోన్లెస్ చేయించండి, పోయిందా ఉంది. ఎవరిని అడిగి ఈ రోజున ప్రతి టౌన్లో కూడా వచ్చేసిందమ్మా, బోన్లెస్ చేయమంటే చేస్తున్నాడు ఆ చేపలు అతను. ఒకప్పుడు తెలిసేది కాదు బోన్లెస్ అంటే ఏంటో, ఈ రోజున స్కిన్లెస్ తెలిసిపోయింది, బోన్లెస్ తెలిసిపోయింది. స్కిన్లెస్ అంటే తోలు తీసేయటం. అమ్మ పెద్దవాళ్ళకి చెప్తున్నానమ్మా, తెలిసిన వాళ్ళకి కాదు, చాలా పెద్దవాళ్ళకి గబుక్కుని ఇంగ్లీష్ అర్థం కాదేమోనని అప్పుడప్పుడు తెలుగులో చెప్తుంటారు. స్కిన్ తీసేసి తోలు తీసేసి చక్కగా దానిలో ఉన్న ముళ్ళు లేకోకుండా నీట్గా మెత్తని ముక్కల వరకు నరుక్కుంటూ వస్తాడు, కోస్తాడు. చాలా బాగా అలవాటు అది, అంతే వాళ్ళకి. బోన్లెస్ చేయండి, ఆల్వేస్ బెటర్. ఇప్పుడు ఎలాగైతే చేపలు వేగిపోతున్నాయి, నీట్గా హైలోనే పెట్టించాను, కొంచెం సగం వేగిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం, అప్పుడు లోపల మగ్గుతూ ఉంటుందమ్మా. ఓకేనమ్మా, చెప్పాను కదా, ఏగుతున్నాయి చేపలు చక్కగా. లెమన్ కూడా తీసి పెట్టేశానమ్మా. చూసుకోండి, లెమన్ అంటే క్వాంటిటీని బట్టించి కొంత, లెమన్ ఉండే సైజుని బట్టించి కొంత మనం అప్పుడప్పుడు పులుపు చూసుకుంటూ ఉండండి. నేనైతే ఒక 8 కాయలు తీసుకున్నానమ్మా, 8 కాయలు తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం నాకు తెలిసి 1 కేజీ వచ్చి ఉంటాయి చేప ముక్కలు. బోన్లెస్ చేయించాను కదా, 1 కేజీకి ఒక 8, 10 అలా సరిపోతాయి నిమ్మకాయలు, పులుపు సరిపోతుంది. దానికి ఎన్ని స్పూన్లు కారం ఏంటి అనేది కూడా చెప్తాను. క్వాంటిటీ ఇన్ని స్పూన్లు అనే దానికంటే కూడా స్పూన్లు మీకు లెక్క చెప్తాను. ఇలా 1 కేజీ చేపలకి ఎంత వేయాలన్నది నేను చెప్తాను. ఒక 100 గ్రాములు కారం కలపాలి, ఒక 25 గ్రామ్స్ పసుపు కలపాలి, ఒక 25 గ్రామ్స్ మెంతి పొడి, ఒక 25 గ్రామ్స్ ఆవు పొడి, జీలకర్ర పొడి ఒక 25 గ్రామ్స్, గరం మసాలా ఒక 50 గ్రామ్స్ కలపండి. గరం మసాలా కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ రావాలి కాబట్టి. ఒక 100 గ్రామ్స్ అయితే మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలపాలి. మొత్తం చెప్తాను నేను వేసేటప్పుడే లెక్క మీకు క్లియర్గా చెప్తాను. 1-2 సార్లు వీడియో చూడండి. అన్నీ కలిపిన తర్వాత కూడా కొంచెం ఉప్పు కారాలు ఫ్లేవర్ ఏది బాగుంది ఏది లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి అమ్మ. ఒక్కొక్కళ్ళు చాలామంది సాఫ్ట్ తింటారు, కొంతమంది కొంచెం ఘాటుగా ఉండాలి, కొంచెం స్పైసీగా ఉండాలంటారు. మన ఇంట్లో ఉన్న నలుగురమే డిఫరెంట్ టేస్ట్లు అడుగుతుంటాం. ఇప్పుడు నేనున్నానంటే కొంచెం అంటే అంత కాదు కానీ కొంచెం సాఫ్ట్ తింటా. మా ఆవిడను మా అబ్బాయి ఉన్నారంటే, మా కూతురు అయితే చెప్పక్కల టోటల్ స్పైస్ కావాలని అడుగుద్ది. వీళ్ళిద్దరూ మంచి స్పైసీనే. మా మిస్సెస్ ఎక్కువ పులుపు తింది, మళ్ళీ తన కోసం అంత మీడియంగా చేయాలి. రకరకాలుగా ఉంటుంది ఒక ఇంట్లోనే. ఎనీవే అందరూ తినే విధంగా ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి, క్వాంటిటీతో పనే లేదమ్మా. పచ్చడి అనేది మాత్రం చెడటం అనేది ఉండదు, మనం ఎలా కలుపుకున్నా కూడా మనకి ఇష్టం. అది ఇప్పుడు పచ్చడిలో ఇన్ని పాళ్ళని కలిపేసిన తర్వాత ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం కలుపుకోండి, 1 స్పూను, హ్యాపీ, చాలా బాగుంటుంది టేస్ట్, అంతే. ఎనివే చేపలు ఏగుతున్నాయి చూసారు కదా. యా ఓకేనండి, ఫిష్ అయితే ఏం చేసుకున్నాం, పెద్ద కళాయి దాడి పెట్టాం కదా, ఫిష్ వేయించుకోవడం సరిపోయింది. ఇక ఫిష్ పక్కన పెట్టేశాను, పెద్ద కళాయి వద్దులే అని చిన్న కళాయిలోకి ఆ నూనె ఉంచుకున్నాను. దీంట్లోకి ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేద్దామండి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోండి అమ్మ. గ్రేవీ తక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. గ్రేవీ వచ్చేదే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తోటి ముఖ్యంగా. ఇక కారం కానివ్వండి ఏదైనా కానివ్వండి, సరిపోతుందిగా, చాలు. యా ఓకేనండి, చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకుంటున్నాం. ఆయిల్ చూడండి అమ్మ, గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ కలుపుకోండి ఎక్కువ. 1 కేజీ మీట్ తీసుకోవడం జరిగింది ఫిష్.
దీనికి ఒక 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనగా 200 గ్రామ్స్ అయినా కలుపుకోవచ్చు అమ్మ, కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు. ఆయిల్ అయితే మాత్రం ఒక 300 గ్రామ్స్ అయితే సరిపోతుంది మనకి. నాకు అలవాటు కాబట్టి అలా పోసేస్తుంటాను. లెక్క ప్రకారం అయితే ఒక పావు కేజీ నువ్వు తీసుకోండి చాలు, పావు కేజీ ఆయిల్ అంతే. పావు లీటర్ అంటారు కదా ఆయిల్. ఇదిగో చూడండి, ఇది ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్ ఇలా ఫ్రై కానివ్వాలి. అది కూడా లైట్ గోధుమ కలర్కి రావాలమ్మా, చూసుకోండి. ఆ పావు కేజీ ఆయిల్లో ఫిష్ వేయించేసుకున్నాం. ఫిష్ వేయించిన ఆయిల్లో తీసుకుని వేరే కళాయిలో పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెమే కాబట్టి కలిపేది మనం. ఈ రోజున మీకు చూపించడం కోసం, మాకు తినడానికి కూడా కానివ్వండి కొంచెం తక్కువ పచ్చడే పడుతున్నా. ఎన్ని కేజీలైనా పట్టుకోవచ్చు మనకి ఇంట్లో ఉండే మనుషులను పట్టించి. లాస్ట్ టైం అయితే చికెన్ పచ్చడి కానీ ప్రాన్స్ పచ్చడి కానీ చాలా ఎక్కువ పెట్టాను, అందరికి ఇచ్చాం, షేర్ చేశాను ఫ్రెండ్స్కి, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా. అమ్మ తీసుకెళ్ళారు లాస్ట్ టైం, గుర్తుండే ఉంటుంది. అమ్మ అంతా కూడా ముద్దలు తిన్నాం కలుపుకొని. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, లైట్ బ్రౌన్ కలర్ రావాలి. వస్తే కరెక్ట్గా అల్లం పేస్టు వేగినట్టు. ఎప్పుడునమ్మా కూరలకి వేరే, పచ్చడికి వచ్చేసరికి కొంచెం ఫ్రై అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. పచ్చడికి ఫ్లేవర్ వలె ఎదిరిపోద్ది అనమాట. ఓన్లీ పచ్చళ్ళకి మాత్రం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలమ్మా. అలాగే చేపల పులుసులకి, మటన్ చికెన్లకి వండుతాం కాబట్టి వాటికి అంతా ఎక్కర్లా, ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో వేగిందంటే సరిపోద్ది మనకి. ఇది కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు లైట్గా సిమ్లో పెట్టుకుని అలా వేస్తూ కూర్చోండి. పచ్చడి కొంచెం టైం తీసుకుంటుందమ్మా. కూరలు ఈజీగా అయిపోతాయి కానీ పచ్చడి అంటే మాత్రం కొంచెం. పాళ్ళు అంటారా మీరు, క్వాంటిటీ ఎంత అన్నాయా అని అడుగుతారా? మ్యాక్సిమం చెప్పేశాను, ఒక 1 కేజీ మీట్కి 50 గ్రామ్స్ చొప్పున అన్నీ వేసుకోండి. నేను ఇప్పుడు వేసే ప్రతిదీ కూడా ఏమేమి 25 గ్రామ్స్ అయ్యేలో కూడా చెప్తా నేను. అలాగే ఒక 100 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడచ్చమ్మా. అలాగే 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి. 250 గ్రాములు, పావు కేజీ ఆయిల్ సరిపోతుంది. ఇంకొంచెం కావాలన్న వాళ్ళు ఇంకొక 50 గ్రాములు 100 గ్రాములు పెంచుకోవచ్చు, ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు. తినే దాన్ని బట్టి ఉంటుంది. ఎనీవే పచ్చడి పెట్టే విధానం చూసుకోండి. పచ్చడి అయితే మాత్రం ఎప్పుడు చెడదు, ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా. దీంట్లో ఒకటి మెంతు పొడి, ఆవు పిండి కలిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. 25 గ్రామ్సే వాడాలి, 2. మిగతాది ఎక్కువైనా కూడా ఏమీ కాదమ్మా. ఆ 2 ఎందుకంటే కొంచెం ఏమంటారు దాన్ని, పవర్ ఎక్కువ, చేదు వచ్చేస్తుంది. మెంతు పొడి, ఆవు పిండి స్మెల్ చాలా బాగుంటుంది ఆవు పిండి. కానీ మ్యాక్సిమం ఎంతవరకు కలిపితే అంతవరకే ఫ్లేవర్ కోసం. ఎక్కువైందనుకోండి ఆవు పిండి వాసన వస్తుంటుంది మనకి పచ్చడి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆవు పిండి, మెంతు పిండి 25 గ్రామ్స్ సరిపోతుంది. అది ఒక 25 గ్రామ్స్, ఇది ఒక 25 గ్రామ్స్. కొంచెం బ్రౌనిష్ రావచ్చు, తప్పలేదు. జాగ్రత్త అమ్మ. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇదిగో చూసారా నొరగ ఎలా వస్తుందో. సిమ్లో పెట్టేసాం. మనం మీట్ వేయించేటప్పుడు కానివ్వండి, ఇలాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించేటప్పుడు కానివ్వండి, నొరగ వస్తుంటుంది. కొంచెం దగ్గర ఉండండి. వదిలేసామంటే అది కొంచెం పక్కకు వచ్చి పడిపోయి ఫైర్ అయ్యి లేనిపోయిన హెడేక్ అవన్నీ కూడా. ఎందుకంటే పప్పు నూనె పోసాం కాబట్టి పల్లీల నూనె కొంచెం నురగైతే మాత్రం పల్లీల నూనెకి ఎక్కువ వస్తుందమ్మా, మామూలు ఆయిల్ కంటే కూడా. పల్లీల ఆయిల్లో వచ్చి కొంచెం టేస్ట్ బాగుంటుంది. కూరలకు కూడా వాడుతుంటాం మనం పల్లీల ఆయిల్. నూనె ఎత్తారక మాగాయ, ఆవకాయలు అంటారా, మామిడికాయ సంబంధించింది, ములక్కాయ పచ్చడి, టమాటా, వాటికి నూనె కలుపుకుంటాం మనం. ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. నాన్ వెజ్కి వచ్చి పల్లీల నూనె వరకు చాలమ్మా. ఓకేనండి. చూడండి బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది, చూపించు ఒకసారి. చూసారా బ్రౌన్ ఇదికి వచ్చేసింది. నురగ చూసారా, సిమ్లో పెట్టినా సరే. ఓకేనండి. కొంచెం సిమ్లో పెట్టాను, లైట్ సిమ్లో పెట్టేశాను టోటల్గా. సాల్ట్ వేసుకుందాం, సాల్ట్ కలుపుకుందాం. చూసుకోండి అమ్మ, సాల్ట్ 1 స్పూను, ప్రస్తుతానికి ఒక 2 స్పూన్లు సాల్ట్ కలుపుతాను. తర్వాత అంతగా కావాలనుకుంటే కలుపుకోవచ్చు. కొంతమంది ఎలాగో ముక్కలు వచ్చి పీల్చేస్తుంది, ఉప్పు కారాలు మొత్తం ముక్కలు ఆగేసుకుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే చేసేటప్పుడే లైట్గా సాల్ట్ కూడా కలుపుకుంటారు. చికెన్ పచ్చడి కానివ్వండి, రొయ్యల పచ్చడి కానివ్వండి, చేపల పచ్చడి కానివ్వండి, లైట్గా సాల్ట్ చల్లుకుంటే ఆ ముక్కగా పడుతుంది అంటారు కొంతమంది. ఏదైనా ఒకటేనమ్మా. ఇది ఒక 2-3 రోజులు అలా ఉంచేసామంటే ఆ ముక్క మొత్తం పీల్చేసుకుంటుంది ఉప్పు కారాలు. ఎనీవే సాల్ట్ కలిపేసాం, కరిగిపోయి ఉంటుంది. ఇక చాలు. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
స్టవ్ ఆఫ్ చేసేసాం. ఇదిగోనమ్మా మెంతిపొడి చూడండి అంతే వేస్తున్నాను. 1 స్పూను 2 స్పూన్లమ్మ అంతే మెంతిపొడి. అలాగే ఆవాల పొడి 2 స్పూన్లు చూసుకోండి. 25 గ్రామ్స్ ఆటోమేటిక్గా వస్తుందమ్మా ఇది. అలాగే జీలకర్ర పొడి అమ్మ 1 స్పూన్ తీసుకోండి జాగ్రత్తగా. పెద్ద స్పూన్ ఇది చాలు. అలాగే ధనియాల పొడి ఇది చిన్న స్పూను, ఒక 2 స్పూన్లు వేద్దాం. అలాగే గరం మసాలా ఎప్పుడు ప్రతి నాన్ వెజ్కి గరం మసాలా కలపాల్సిందే కంపల్సరీ. చూసుకోండి 1 స్పూన్ వేద్దాం గరం మసాలా, కొంచెం లైట్గా అంతే, ఒక ఫుల్ స్పూన్ వేసినట్టు సరిపోతుంది. అదే వేడి మీద కొంచెం పసుపు కలుపుకోండి అమ్మ, వేడిగానే ఉంది కాబట్టి పసుపు 1 స్పూన్ వేసుకోండి. చూసారు కదా, ఎస్ కొంచెం లైట్గా ఫుల్ స్పూన్ కాబట్టి ఓకే. ఒక ఫుల్ స్పూన్ తీసుకోండి. ఒక 25 గ్రామ్స్ అంటే మనం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నామంటే పెద్దది సరిపోతుందిరా. ఈ డబ్బాలో ఉన్నాయి కాబట్టి ఈ వాడాను. ఇక మెంతిపొడి ఆవు పిండి అన్నీ తీసేద్దాం. కారం వచ్చి కొంచెం చల్లారనే ఉండి, ఇప్పుడే కదా స్టవ్ ఆఫ్ చేసాం. యాక్చువల్గా వేసేయచ్చు, అన్నీ వాడేసినట్టే అన్నీ వేసేస్తాం. ఒక కారం మాత్రం కొంచెం చల్లబడ్డాక చాలు, కొంచెమే, ఎక్కువ కూడా అక్కర్లేదమ్మా. చూస్తారు కదా చక్కగా అన్నీ మిక్స్ అయిపోయినాయి. కొంచెం సేపు ఆగి కారం కలిపేసుకుందాం. కారం కూడా ఆ వేడికి కూడా చక్కగా సరిపోతుంది. ఓకే, చల్లారిపోయినట్టే కారం కలిపేసుకుందాం. కారం చూసుకోండి అమ్మ, 1 2 3 4 స్పూన్లు టేబుల్ స్పూన్స్తో వేసినట్టే లెక్క. మ్యాక్సిమం నాకు తెలిసి సరిపోతుందమ్మా. క్వాంటిటీని బట్టించి చూసుకోండి. ఇదంతా కలిపి కాసేపు ఉంచిన తర్వాత లెమన్ కూడా పిండిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. చాలేదంటే కూడా అప్పుడు కూడా మనం ఉప్పు కారం కలుపుకోవచ్చు, తప్పే లేదమ్మా. ఏ పౌడర్ అయినా సరే, ఆవు పిండి దగ్గర నుంచి మెంతి పిండి దగ్గర నుంచి ఏదైనా సరే చాలలేదు మనకు కొంచెం పడుతుందేమో అనుకుంటే కొంచెం కలుపుకోండి. పాళ్ళు అయితే మాత్రం ఇది, మిగతాది అన్నీ కూడా 25 గ్రామ్స్ చొప్పున తీసుకోండి. కారం 1 చూసుకోండి. ఉప్పు అనేది సరిపడా వేస్తాం మనం, 1-2 స్పూన్లు వేసాను సరిపోతుంది నాకు తెలిసి. లెమన్ వచ్చేసి లెక్క ప్రకారం తీసుకున్నాను, ఒక 8 లెమన్స్ అయితే కలుపుతున్నాను 1 కేజీ కాబట్టి. కారం వచ్చి 4 స్పూన్లు వేసుకుంటారు, 6 స్పూన్లు వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2 స్పూన్లు ఎక్కువ కలుపుకోండి. ఎనీవే టోటల్గా చూసారు కదమ్మా, ఇదిగో ఇది పక్కన పెడదాం. చూసారు కదా. ఇక ఇప్పుడు దీనిలోనే ఇందాక మనం వేయించుకున్న చేపలు కలిపేద్దాం. ఓకేనండి, చేపలు వేసేసాం. చక్కగా డీప్గా ఫ్రై అయిన చేప ముక్కలన్నీ దీంట్లో కలిపేసుకున్నాం. జాగ్రత్త అండి, చేప ముక్క బాగానే వేగింది. కొరమేను కాబట్టి కొంచెం సాఫ్ట్ ఉంటుందమ్మా. అదే ఏ బొచ్చు అనుకోండి హార్డ్ ఉంటుంది. ఒకవేళ ఫిష్ పచ్చడి పట్టాలనుకున్న వాళ్ళు ఒక 3-4 కిలోల చేప దొరుకుద్ది. ముదురు చేప అయితే పచ్చడికి బాగుంటుంది, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. చేపగా తినాలనుకున్నప్పుడు లేత చేపలు బాగుంటాయి. కొన్ని చేపలు అయితే ముదురు చేపలు కూడా బాగుంటాయి. అబ్బా కొబ్బరి ముక్కలా ఉందరా అంటారు. ఓకే, ఎనీవే చేపల పచ్చడి, దీన్ని చేపల ఆవకాయ అంటారు. చేప ఆవకాయ, చికెన్ ఆవకాయ, మటన్ ఆవకాయ, రొయ్యల ఆవకాయ, ఆవకాయ కింద పోలుస్తాం అన్నీ కూడా. ఆవకాయలు కలిపే వాళ్ళే కలిపాను దీంట్లో కూడా. ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తప్ప మ్యాక్సిమం ఆవకాయలో కలిపే అన్నీ కలిపాం. ఓకేనమ్మా, పచ్చడిలో ఉంది. ఆయిల్ కూడా సరిపోయింది క్లియర్గా, మనం పట్టిన 1/4 కేజీ ఆయిల్. ఈ ఆయిల్ పైన తేలిన ఆయిల్ కూడా లాగేస్తుంది ముక్కలు. ఇవి ఒక 2 రోజులు ఉంచామంటే ఇది మొత్తం లాగేస్తుంది. ఈ విధంగా కొంచెం పచ్చడి పిగిలి వరకు మీకోసం చేయడం జరిగింది. మనం కూడా ఎప్పుడు ఇంట్లో ఒక బాక్స్ వస్తే చాలు, ఒక 10 రోజులు 20 రోజులు వచ్చిందా మళ్ళీ పట్టుకుంటాం.
అలాగే ఇప్పుడు లెమన్ కట్ చేసుకుని కొంచెం చల్లారాలి. ఇది చల్లారాక ఫ్యాన్ వేద్దాం. చల్లారంగానే లెమన్ కూడా పిండుకోవచ్చు. లెమన్ ఎప్పుడు కూడా వేడి మీద పిండకండి. వేడి మీద పిండితే చేదొచ్చేస్తుంది. చల్లారిన తర్వాత లెమన్ పిండుకోండి, పుల్లగా ఉంటుంది. అది రేపటికంతా మాగిపోద్ది. అసలు నాకు తెలిసి రేపు మార్నింగ్ అంతా పిల్లలు ఇవాళ స్టార్ట్ చేస్తారు. ఒక 2-3 గంటలు పోగానే కొంచెం గ్రేవీ వేసుకున్నాను తింటాను డాడీ అంటారు. అదమ్మా ఈరోజు మీకోసం చేపల పచ్చడి పట్టడం జరిగింది. ఇది లెమన్ కూడా ఇక్కడే పెట్టి ఉంచాను. చల్లారాక మిక్స్ చేసుకోవటమే. ఎనీవే అప్పుడు దాకా మీరు వెయిట్ చేయలేరు, టైం పడుతుంది, కొంచెం చల్లారాలి. ఇది ఎనీవే చేపల పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి పట్టే విధానం అయితే మాత్రం ఇంతే, ప్రాసెస్ అయితే మాత్రం ఇంతే, కలిపే పాళ్ళు ఇంతే, చేయాల్సిన ఇదంతే. చూసారు కదా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఎనీవే వ్యూవర్స్, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇలాగే ఒక్కొక్కటి అడుగుతుండండి. సిస్టర్స్ అడిగారు నన్ను చేపల పచ్చడి పట్టండి అని, ఒకసారి కొరమైన పచ్చడి పట్టండి అని అడిగారు ఒక సిస్టర్ అయితే. దానికోసం అని చెప్పి కొరమైన తేవడం జరిగింది ఈరోజు. కొరమేను పచ్చడికి చాలా సాఫ్ట్గా ఉంటుందమ్మా, కొంచెం జాగ్రత్త. ముళ్ళు లేకోకుండా ఏ చేపనే తీసిస్తారు మనకు మార్కెట్లో అడిగితే. అదే ఒక బొచ్చు కానీ ఏదైనా కొంచెం ఒక 6 కిలోలు చేప కానీ దొరికిందా ఉంటుందమ్మా. 10 కిలోలు, 12 కిలోలు, 15 కిలోల చేప కూడా వస్తుంటాయి మార్కెట్కి. కొంచెం పెద్ద చేప ఒక 5-6 కిలోల చేప ఉంటే మాత్రం హార్డ్గా ఉంటుంది ముక్క. చక్కగా ముళ్ళు లేకుండా బోన్లెస్ చేయించుకుని తీసుకొచ్చి వేయించినా కూడా అలా ముక్క కింద కనిపిస్తుంటుంది, భలేగా ఉంటుంది. ఎనీవేరా చేపల పచ్చడి అయితే ప్రాసెస్ ఇది మీకోసం పట్టి చూపించాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.